వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 10 lakhs 40 months, 10 లక్షలు 40 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. మనకు ఆల్రెడీ తెలిసిందే కపిల్ చిట్స్ మనకు 45 years నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ ఇస్తున్నటువంటి కంపెనీ అండి. అదేవిధంగా మనకు గ్రూప్ ఆఫ్ కంపెనీ కూడా ఆల్రెడీ మనకు కపిల్ చిట్స్ అనేది చిట్స్ ఫండ్లో కాకుండా రియల్ ఎస్టేట్ దాంట్లో మనకి ఏంటంటే హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా ఇట్లా గ్రూప్ ఆఫ్ కంపెనీలో వన్ ఆఫ్ ది చిట్ ఫండ్ కంపెనీ కూడా ఒకటి. సో మనం దాంట్లో మనకి ఏంటంటే లాస్ట్ 3 years నుంచి మనకు టోటల్గా ఆన్లైన్ సిస్టమ్ తీసుకుని రావడం జరిగింది. ఈ ఆన్లైన్లో మనకి ఏంటంటే 1 lakh నుంచి 1 crore వరకు మనకు ఎవ్రీ మంత్ చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మనకు 10 lakhs 40 months చిట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ఈ 10 lakhs 40 monthsకి వచ్చేసి మనకి ఏంటంటే 25,000 ఇంటూ 40 అండి. 25,000ని మీరు 40 సార్లు మీరు కడితే మీకు ఇక్కడ ఏంటంటే 10 లక్షలు అవుతుందండి. 10 lakhs అవుతుంది. సో ఈ 10 lakhs అనేది మనకి ఏంటంటే ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి మనకు 25,000 వస్తుందండి. సెకండ్ ఈఎంఐ వచ్చేసి మనకు 17,500 అవుతుందండి. థర్డ్ వచ్చేసి మనకు 25,000 అండ్ ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ వచ్చేసి మాత్రం 25,000 ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే 17,500 అవుతుంది. సో ఇది అప్రాక్సిమేట్లీ మనకు 7 to 8 వరకు కూడా మనకి ఏంటంటే 17,500 అనేది ఈఎంఐ జరుగుతుంది. సో ఇది మొత్తం టోటల్ కూడా ఒక మినిమం యావరేజ్గా చెప్తున్నానండి. 7 months వరకు మనకు డ్రా సిస్టమ్ ఉంటుందండి. సో ఈ డ్రాలో ఉన్నంతసేపు మనకి ఏంటంటే బిడ్ పేబుల్ అనేది మనకు ఏంటంటే 6,50,000 అనేది మనకు బిడ్ పేబుల్ రావడం జరుగుతుందండి. 6,50,000 అనేది మనకు బిడ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ 6 months 7 months కూడా అప్రాక్సిమేట్లీ. సో ఇది స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది టోటల్గా. ఇది డిపెండ్ ఆన్ లక్ సార్. ఇది ఎవరికి వస్తుందో తెలియదు. ఈ ఉన్న 40 మెంబర్స్లో ఎవరికైతే ఈ బిడ్ అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ స్పిన్నింగ్లో డ్రాలో వేయడం జరుగుతుంది. సో ఆ డ్రాలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే 6,50,000 అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ఏంటంటే 8, 9 ఈ విధంగా వచ్చేసిన కొద్ది మనకి ఏంటంటే అప్రాక్సిమేట్లీ కొద్దిగా డిపెండ్ ఆన్ యాక్షన్ మీద డిపెండ్ అయిపోయి మనకు పెరుగుతూ ఉంటుందండి. 18,000, 19,000 ఇట్లా పెరుగుతూ లాస్ట్కి మనకి ఏంటంటే 39 అండ్ 40కి వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ 24,500 అండ్ 25,000 లాస్ట్గా రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇక్కడ బిట్వీన్ టు 17,500 నుంచి 25,000 మధ్యలో మనం పేమెంట్ మొత్తం టోటల్గా ఉంటుందండి. మనకు లాస్ట్కు 25,000 అంటే ఫస్ట్ ఈఎంఐ అండ్ థర్డ్ ఈఎంఐ అండ్ లాస్ట్ ఈఎంఐ వరకు మనకు కూడా 25,000 వస్తుంది. సో ఇది ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకు లాస్ట్ వరకు వచ్చే అమౌంట్ ఎంత అంటే యావరేజ్గా మనకు 8 lakhs దాకా మనం పేమెంట్ చేస్తామండి. సో ఇదే విధంగా మనకు 6,50,000 కూడా మనకు బిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. 660, 670, 7 ఇట్లా 8 ఇట్లా పెరుగుతూ లాస్ట్ కూడా మనకి ఏంటంటే 9,50,000 అనేది మనకు రావడం జరుగుతుంది. మొత్తం టోటల్గా 9 lakhs అంటే అప్రాక్సిమేట్లీ మీరు టోటల్గా కట్టేది ఏంటంటే ఇక్కడ 25,000 ఇంటూ 40 10 లక్షలు కట్టరండి. ఓన్లీ మీరు అప్రాక్సిమేట్లీ మీరు టోటల్గా కట్టేది చూసుకుంటే మీకు 8 lakhs దాకా మీకు అప్రాక్సిమేట్లీ మీరు 8 lakhs దాకా కట్టుకుంటే మీకు 9,50,000 అంటే 1,50,000 దాకా మీకు బెనిఫిట్ ఉంటుందండి. సో మనకి మీరు ఎగ్జాంపుల్గా మీరు 6,50,000కి ఇక్కడికి వచ్చిన వారికి 40 months మీకు ఇంట్రెస్ట్ వేసుకుంటే 70 పైసా 80 పైసా కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడదు. సో ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా బెటర్ అండి. అదేవిధంగా మీరు మిడిల్లో తీసుకున్నట్లయితే మీరు నో ప్రాఫిట్ నో లాస్ అండి. సో 0% ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో మీకు బిడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వెయిట్ చేసినప్పుడు మీకు బిడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీరు లాస్ట్ వరకు ఉంచిన వాళ్ళకి కూడా మనకు 1,50,000 దాకా మనకు బెనిఫిట్ ఉంటుంది. అంటే లాస్ట్ ఉన్న వాళ్ళకి మనకు 1 రూపీ కూడా ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుందండి. సో ఇది కూడా మనకి ఏంటంటే దీంట్లో మేజర్గా సేవింగ్ పర్పస్లో ఉంటే ఎలాంటి కూడా మనకు షూటీస్ కానీ ఎలాంటివి కూడా అడగరు. సేవింగ్లో ఉన్నప్పుడు మనకు లాస్ట్ లీవ్ చేసుకున్న వాళ్ళకి మనకు షూటీస్తో మనకు సంబంధం ఉండదు. ఇన్కమ్ ప్రూఫ్తో మనకు సంబంధం ఉండదండి. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి మనకు ఫ్యూచర్ లయబిలిటీ కట్టాల్సింది ఉంటుంది కాబట్టి మనకు షూటీస్ అనేది ఇవ్వడం జరగాలి. సో అదేంటంటే మీకు ఫస్ట్లో వచ్చినప్పుడు మనకు షూటీస్ మనం అప్రాక్సిమేట్లీ 3 to 4 షూటీస్ ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మిడిల్కి వచ్చిన కొద్దీ తరుగుతూ ఉంటుంది. సో ఎఫ్ఎల్ను బట్టి మనకు షూటీస్ అడుగుతుంది. మేజర్గా గవర్నమెంట్ లేదు. సో మీరు రెగ్యులర్గా కట్టుకున్నట్లయితే ప్రైవేట్ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ అయినా అండ్ బిజినెస్ వాళ్ళదైనా కూడా మనకు షూటీస్ అనేది అవసరం వస్తుంది. సో మీకు అదేవిధంగా అలా కాకుండా ఒక 2 చిట్స్ వేసుకొని ఇందులోనే ఒక 50% కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చిట్టు పెట్టుకొని ఇంకో చిట్టు ఎత్తుకోవడం అండ్ ఎల్ఐసి బాండ్స్ అనేది పెట్టుకోవడం కూడా మనకి ఏంటంటే దీంట్లో యూస్ఫుల్ అవుతుందండి. సో కొంతమందికి ఏంటంటే మనకు షూటీస్ ఇన్కమ్ ప్రూఫ్ అనేది ఇబ్బంది జరిగితే ఈ విధంగా సేవింగ్లోకి వెళ్ళేసి మనకు ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి. సో ఆ విధంగా కూడా తీసుకోవచ్చు. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం ఈ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. మొదటిసారి ఛానల్ చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.